ఈరోజు దుబాయ్లోని ఎల్లమ్మ బోనం అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎల్లమ్మ బోనం ఎత్తుతున్నాను. నాకు అసలు యాక్చువల్లీ ఎలా చేయాలో కూడా తెలియదు. మా అత్తమ్మ చెప్పారు ఎలా చేయాలో. సో అట్లా ప్రిపేర్ చేసినమాట. తెల్లవారి 5 o'clockకి లేచిన, కానీ టెన్షన్ ఎట్లా చేస్తాను నాకు తెలియదు కదా దీనికోసం అని. కానీ బాగా చేసిన తెలుసా. ఇదిగో ఇది చిన్న బోనము, ఇది పెద్ద బోనము. ఇందులోనే రైస్ వండిన. ఆ తర్వాత చిన్న ప్రమిద. ఇది యాక్చువల్లీ ఇక్కడ వెలిగించొద్దని చెప్పారు. ఎక్కడైతే మనము బోనాలు చేస్తున్నామో అక్కడికే డైరెక్ట్గా ప్రమిదలో నూనె వేసి అక్కడే వెలిగించమన్నారు. సో ఇప్పుడు ఈ వేపాకులు ఇక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలో తెలియదు. మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. పాపం తెల్లవారి 5 o'clock లేచి మా హబ్బీ కూడా చేస్తున్నాడు. ఏదో ఒకసారి టర్న్ చేసుకో మొహం, హాయ్ చెప్పు. ఫస్ట్ దీపం పెట్టేసిన, ఆ తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. బోనం రెడీ చేయడం అయితే అయిపోయింది. దీని తర్వాత ఏమో అమ్మవారికి దీపం పెట్టేసి మొత్తం ఇల్లంతా ధూపం వేసినాం. ఎప్పుడైతే మనము ఇంట్లో నుంచి బోనం తీసుకెళ్తామో మా సైడ్ అయితే మాత్రం ఫస్ట్ ఇంట్లో మొత్తం అంతా ధూపం వేయాలా. ఆ తర్వాత బోనం మా హస్బెండ్ నాకు తలకిచ్చారు. అదేంటంటే దీపం వెలిగిస్తే కిందన పెట్టకూడదంట. సో అందుకని నేను ఎక్కడికైతే బోనాలు తీసుకెళ్తామో అక్కడ దీపం వెలిగిద్దామని చెప్పేసి ఇంట్లో నుంచి నేను దీపం వెలిగించలేదు. సో అట్లా నార్మల్గా తల మీద పెట్టుకొని స్టార్ట్ అయిపోయిందన్నమాట. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ కార్ వస్తే సో ఆ కార్లో మేమందరం స్టార్ట్ అయి ఉండేమాట. అది లొకేషన్ వచ్చేసరికి దుబాయ్ అవుట్స్కట్స్ అన్నమాట. సో దుబాయ్ అవుట్లెట్ మాల్ పక్కనే ఉంటుంది అన్నమాట. సో అక్కడ స్టార్ట్ అయింది. బోనం అయితే స్టార్ట్ చేసి పెట్టేసుకున్నమాట. అక్కడ బోనాలన్నీ రెడీ అయిపోయినాయి. అక్కడ దీపం వెలిగించి స్టార్ట్ చేసుకొని కొంచెం దూరం నడవాలన్నమాట. బోనం ఎత్తుకున్న తర్వాత ఏదైతే అమ్మవారిని ప్రతిష్ఠించారో అక్కడికి ఆ బోనం తీసుకొని వెళ్ళాలి. సో అట్లా మేము అందరం ఎక్కువ బోనాలు ఏం లేవు, జస్ట్ ఒక 8-9 బోనాలు మాత్రమే వచ్చినాయి. మ్యాక్స్ ఎవరు కూడా తీసుకొని రావడానికి అంత ఇది చేయరు, ఎందుకంటే దుబాయ్లో కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం అంటారు. సో నేనైతే తెగించేసిన. ఇక్కడ అందరూ డాన్సెస్ అవన్నీ వేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. దుబాయ్లో బోనాలు ఇంతలా ఉంటుందా అని ఫస్ట్ టైం అనిపించింది అన్నమాట.
చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.